హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, ఉల్లి సమోసా అండి. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దామా. 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలా. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసి మూత పెట్టేసుకోవాలా. తర్వాత ఇందులోకి స్టఫింగ్ తయారు చేసుకుందామండి. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలా. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకొని, అల్లం అండి, కొంచెం అల్లం సన్నగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారము. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఇంకొక ఐటెం వేస్తానండి, చివరి వరకు చూడండి. ఆ తర్వాత కొంచెం 1 స్పూను గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలా. ఎందుకంటే స్టఫింగ్ విడిపోకుండా ఉండడానికి అది యూజ్ అవుతుందండి మనకి. ఇలా చపాతీ ముద్దని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా పలచగా ఒత్తుకోవాలండి. చపాతీలాగా ఒలుచుకొని పెనం పైన వేసి 1 మినిట్ అలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ అలా కాల్చుకొని పక్కన పెట్టేసుకొని ఇలా సైడ్లన్నీ కట్ చేసుకొని చూడండి. ఇలా అంతా సైడ్లంతా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి, పడేయద్దండి వాటిల్ని, అవి కూడా మనకు యూజ్ అవుతాయండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. అన్నీ ఇలా షీట్లు తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. చూడండి, సైడ్లు ఉన్నదంతా తీసేసి నీట్గా 4 సైడ్స్ ఇలా కట్ చేసుకొని అన్ని షీట్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలా. ఒకవేళ ఇలా తయారు చేసుకోలేని వాళ్ళు బయట కూడా అమ్ముతారండి షీట్లు. మనం కొనుక్కొని కూడా ఇన్స్టెంట్గా తయారు చేసుకొని తినేయచ్చు. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ మిగిలిన పీసెస్ అన్నీ ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఆయిల్ పెట్టేసి ఇలా అన్నీ మనం కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత చూడండి, ఇలా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలా. కొంచెం చల్లారిన తర్వాత అన్నీ అవసరం లేదండి, కొన్ని నలిపి వేసేసుకోండి. మిగిలినవి ఉప్పు కారం వేసుకొని తినేయచ్చండి. స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి కరకరలాడుతూ. మనం చేసుకున్న స్టఫింగ్లో ఇవి కూడా వేసేసేయండి. వేసి కలుపుకొని ఒక్కొక్క షీట్ తీసుకొని సమోసాలాగా తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనము తయారు చేసుకోవాలా. స్టఫింగ్ విడిపోకుండా ఉండడానికి ఇలా మనం కలుపుకున్న పిండి ఇలా స్ప్రెడ్ చేస్తూ సమోసాలాగా తయారు చేసుకోవాలండి. ఇందులో మనం స్టఫింగ్కి తయారు చేసుకున్న ఆనియన్స్ మసాలా 2 స్పూన్స్ వేసేసి అలా పిండి పూసేసి క్లోజ్ చేసుకోవాలండి. అంతేనండి. అన్ని సమోసాలు ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సమోసాలన్నీ ఎర్రగా కాల్చి పక్కన పెట్టేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి, కరకరలాడుతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, ఎంతో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.